హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో ఉగ్గాని చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా అయితే బొరుగుల్ని నీళ్ళల్లో నానబెట్టేసుకొని అవి నానిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి. తర్వాత ఇందులోనే కొంచెం పప్పులు, కొంచెం లైట్గా కారం, కొంచెం ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకొని ఇందులో పొడి వేసేసుకోవాలి. ఇప్పుడైతే ఇందులోనే నేను కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకున్నాను. తర్వాత అవి పక్కకు పెట్టేసుకొని ఒక కడాయిలో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను అయితే వేసేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్న తర్వాత ఇవి కలర్ మారేంత వరకు మనమైతే ఇందులోనే వేయించుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న ఒక టమాటా అయితే వేసేసుకుంటున్నాను. ఈ టమాటా ముక్కలు కొంచెం మెత్తబడిన తర్వాత ఇందులోనే ఒక చిటికెడు పసుపు, తర్వాత కొద్దిగా కారం వేసుకుంటున్నాను. తర్వాత కొద్దిగా రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. నేనైతే ఇక్కడ పచ్చిమిర్చి వాడట్లేదు, ఎర్రకారం వాడుతున్నాను. ఇలా ఓ 2-3 సార్లు కలిపేసుకున్న తర్వాత ఇప్పుడైతే ముందుగా నానబెట్టుకున్న బొరుగులను అయితే ఇందులో వేసేసుకుంటున్నాను. ఇలా అంతా వేసేసుకున్న తర్వాత ఒక 2-3 సార్లు కిందికి పైకి బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు టేస్ట్ చూసుకొని వేసుకోండి. ఇప్పుడైతే నేను ఇందులో కట్ చేసుకున్న నిమ్మకాయ కొంచెం లైట్గా పిండేసుకుంటున్నాను పైన. ఇలా నిమ్మకాయ పిండేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా ఉగ్గానైతే రెడీ అయిపోయింది. ఈ ఉగ్గాని అప్పటికప్పుడు సింపుల్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.